ప్రభుత్వం అందించే వ్యవసాయ పరికరాలను పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి 166 మంది ఎస్సీ రైతులకు పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం అందించే వ్యవసాయ పరికరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి జరుగుతుందంటూ తెలియజేశారు. పొందాలని చాలా మంచి పథకాలను ముందుకు తీసుకొస్తుంది. ఇవన్నీ అధికారులు ఖచ్చితంగా మీ ఇంటి దాకా చేర్చిస్తారు. దాన్ని సక్రమంగా వాడుకోండి, ఏది మిస్ చేసుకోవద్దండి. ఇవి ఇచ్చేటివి అన్నీ చాలామందికి అయ్యో మాకు రాలేదే అనుకుంటారు, అలాంటివి మీ ఇండ్లకి వచ్చి చేరుతున్నాయి. దీన్ని కరెక్ట్గా వాడుకోండి. 10,000 రూపాయలు ఒకటేసారి మీకు విత్తనాల రూపంలోనూ ఇప్పుడు ఇలాంటి డ్రమ్స్ ఒకటి 200 లీటర్లును ఒకటి 100 లీటర్లు ఇంకా 2 టార్పాల్ షీట్ల లాగా మీకు ముందుకు వస్తున్నాయి. మీరు ఎక్కడ వాడుకోవాలో కరెక్ట్గా దాన్ని వాడుకొని అమలు చేసుకొని మీ వర్క్ని ఈజీగా చేసుకోండి. ఇచ్చారంటే ఏదో గొప్ప ఆలోచనతోనే ఇచ్చింటారు దానిని మీ అందరికీ. మీ పనుల్లో కరెక్ట్గా దానిలో వాడడం ఎక్కడ అనేది చూసుకొని వాడుకోగలిగితే చాలా వరకు మీకు వర్క్ తగ్గిపోతుంది. దాన్ని బాగా ఉపయోగించుకోండి. ఇంకా ఇలానే పెన్షన్లు కానివ్వండి, ఇంకా మిగతా పథకాలు సూపర్ 6 పథకాలు చెప్పారు చంద్రన్న గారు వచ్చేక ముందర, అవన్నీ కూడా ఖచ్చితంగా అమల్లోకి వస్తాయి. వచ్చే నెల నుంచి అంటున్నారు.